హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, ఓడిన చోటే గెలవడం సాధ్యమేనా? అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. చాలామంది అనుకుంటారు, ఓడిపోయిన చోట మళ్ళీ అడుగు పెట్టడం అంటే వెర్రితనం అని. కానీ నిజానికి అదే నిజమైన ధైర్యం. ఓటమి అంటే ముగింపు కాదు. అది మనలోని బలహీనతలను చూపించే అద్దం మాత్రమే. ఆ అద్దంలో మన తప్పులను చూసి సరిదిద్దుకునే ధైర్యం ఉన్నవారే ఓడిన చోట గెలుస్తారు. ఓడిన చోట గెలవడం కష్టం, కానీ అసాధ్యం కాదు. ఆ చోటే మనం తిరిగి నిలబడితే అదే నిజమైన విజయం. ఓడిన చోటే గెలవడం సాధ్యమేనా? ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. ఓడిపోయిన చోటికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనేది ఆ ప్రశ్న. మనసు చెబుతుంది, అక్కడే బాధ వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళి బాధపడాలి అని. కానీ జీవితం చెబుతుంది, అక్కడే నిన్ను పరీక్షించింది కదా, మళ్ళీ అక్కడే నీ విలువను నిరూపించుకో అని. ఓటమి అనేది మన విలువను తగ్గించేది కాదు. ఓటమి అనేది మన ప్రయత్నాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే పరీక్ష మాత్రమే. ఎందుకంటే గెలుపు ఒకసారి వచ్చినప్పుడు అది మనకు ఆనందం ఇస్తుంది, కానీ ఓటమి వచ్చినప్పుడు అది మనకు పాఠం నేర్పుతుంది. ఒకసారి ఓడిన చోట నిలబడి మళ్ళీ ఆలోచించండి. నిజంగా మీరు ఓడిపోయారా, లేక మీరు ఆ సమయంలో సిద్ధంగా లేరా అని. జీవితంలో చాలాసార్లు మనం ఓడిపోవడం వల్ల కాదు, మనలో ఉన్న శక్తిని పూర్తిగా ఉపయోగించకపోవడం వల్ల వెనకబడతాం. గెలుపు కంటే ఓటమి మనకు ఎక్కువ నేర్పిస్తుంది. ఎందుకంటే ఓటమి మన బలహీనతల్ని చూపిస్తుంది. అక్కడి నుంచి మనం బలంగా మారితే మళ్ళీ అదే చోట నిలబడి గెలవగలుగుతాం. ప్రతి ఓటమి నీకు చెప్పేది ఒకటే, నువ్వు ఇంకా పూర్తి కాలేదని. అబ్దుల్ కలాం గారు మొదటిసారి పైలట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు, కానీ అదే రంగంలో మళ్ళీ కష్టపడి భారతదేశానికి మిసైల్ మ్యాన్ అయ్యారు. ఓడిన చోటే గెలిచారు. థామస్ ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయినా నేను 1000 మార్గాలు నేర్చుకున్నాను అని చెప్పి విద్యుత్ దీపాన్ని కనిపెట్టాడు. అతనికి ఓడిన చోటే గెలుపు లభించింది. మన జీవితంలో కూడా ఎన్నో చోట్ల మనం ఓడిపోతాం. పరీక్షల్లో, ఉద్యోగాల్లో, సంబంధాల్లో, లేదా మన కలల మార్గంలో. కానీ ఆ ఓటమి ఒక తప్పు నిర్ణయం కాదు. అది మనకు సరికొత్త దిశ చూపించే మార్గం. మళ్ళీ ప్రయత్నించడమే అసలైన గెలుపుకు మొదటి అడుగు. ఎందుకంటే గెలుపు ఎప్పుడు మొదటి ప్రయత్నంలో రావడం అరుదు, కానీ చివరిసారిగా మొదలుపెట్టినప్పుడు మాత్రం అది ఎప్పటికీ మనదే అవుతుంది. మరి ఓడిన చోటే గెలవడం ఎలా? ఓటమి మనల్ని పరీక్షిస్తుంది. గెలుపు మనలో నిజమైన యోధుడిని బయటికి తెస్తుంది. మనలో ఉన్న శక్తి, సహనం, నమ్మకం ఇవన్నీ పరీక్షించబడే చోటే మన విజయం పుడుతుంది. అయితే ఎలా గెలవాలి? ఓడిన చోటే మళ్ళీ అడుగు పెట్టడానికి మనసుకు శక్తిని ఎలా ఇవ్వాలి? ఓటమి అంటే మనం బలహీనులమని కాదు, అది మనం ఇంకా నేర్చుకుంటున్నాం అని సూచిస్తుంది. జీవితం మనకు పాఠాలు చెప్పే తరగతి గది లాంటిది. ప్రతి ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం. దాన్ని అంగీకరించడం మొదటి గెలుపు. తప్పు చేసినప్పుడు మనసు బాధపడుతుంది, కానీ సరిదిద్దడానికి ధైర్యం చేసినప్పుడు మనసే మనకు శక్తిని ఇస్తుంది. ఎందుకు ఓడిపోయాం? ఏం తప్పు జరిగింది? ఏం మార్చాలి? వీటిని ప్రశ్నించుకోండి. కారణం తెలుసుకోవడమే సమస్యలో సగం పరిష్కారం. ఒకవేళ మనం గతంలో తప్పు నిర్ణయం తీసుకున్నామంటే ఇప్పుడు మన దగ్గర అది తప్పు కాదు, అనుభవంగా ఉంటుంది. ఎవరైనా మనను ఓడించలేరు, మనమే మన తప్పుల్ని గమనించకపోతే తప్ప. ప్రతి బాధ, ప్రతి అవమానం మనకు ఇంధనం లాంటిది. వాటిని మన గుండెల్లో దాచిపెట్టకండి. వాటిని ప్రయత్నానికి దారి తీయండి. బాధ అనేది మీ శత్రువు కాదు, అది మీ మార్గదర్శకుడిగా భావించండి. నిన్ను నువ్వు ఓడించనిది నీ పరిస్థితి అయితే, రేపు నిన్ను గెలిపించేది అదే పరిస్థితిని ఎదుర్కొనే నీ ధైర్యం. మనం ఓడిన చోట మళ్ళీ నిలబడడమే నిజమైన పరీక్ష. అక్కడ మనసు చెబుతుంది, అక్కడే నీకు ఓటమి వచ్చింది అని. కానీ మన హృదయం చెబుతుంది, అక్కడే నీ గెలుపు దాగి ఉంది అని. ఒక్కసారి మీరు తిరిగి ఆ చోట నిలబడి ధైర్యంగా చూసినప్పుడు ఆ భయం మాయమవుతుంది. ఆ భయంలోనే మీలో దాక్కున్న గెలుపు బయటకు వస్తుంది. ఓటమి ఇచ్చిన భయం మనసులో ఉంటుంది, కానీ
ధైర్యంగా అడుగేస్తే గెలుపు కాళ్ళ కింద ఉంటుంది. గెలుపు అంటే ఎప్పుడూ మొదటి స్థానంలో నిలబడడం కాదు. గెలుపు అంటే మన గతాన్ని మించిన మనం అవడం. గతంలో ఎక్కడ తడబడ్డామో ఇప్పుడు అక్కడే నిలబడి ఇదే నేను మారిపోయాను అని చెప్పగలగడమే నిజమైన విజయం. నిన్నటి నిన్ను మించి నేడు నిలబడగలిగితే అదే నీ జీవితంలో అతిపెద్ద గెలుపు. జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు, కానీ తనపై నమ్మకం కోల్పోవడం మాత్రమే అసలైన ఓటమి. మన మార్గం కష్టంగా ఉండవచ్చు, కానీ మన మనసు ధైర్యంగా ఉంటే ఆ మార్గంలో మనకే అనుకూలంగా వస్తుంది. మన మార్గం కష్టంగా ఉండవచ్చు, కానీ మన మనస్సు ధైర్యంగా ఉంటే ఆ మార్గంలోనే మనకు విజయం లభిస్తుంది. నువ్వు ఒక్కసారి పడిపోయావు కదా, అదే చోట మళ్ళీ లేచి నిలబడి చూపించు. ఏమని చెబుతుంది జీవితం? నీ ఓటమిని గెలుపుగా మార్చుకోగలవు నువ్వే. ఓడిన చోటే గెలవడం కష్టమేమో, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే ఓటమి మనలోని యోధుణ్ణి మేల్కొల్పిన క్షణం నుంచే గెలుపు మన వైపు పయనం మొదలు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.